హలో అందరికీ ఈరోజు మంచి టేస్టీ మష్రూమ్ కర్రీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఏ కాంబినేషన్లోకైనా అద్దరిపోతుంది అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి మంచిగా పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి వేగుతున్నప్పుడే మంచిగా వేపేసుకుంటూ ఉండాలి. అవి బాగా వేగుతున్నప్పుడే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మిక్సర్ గ్రైండర్ తీసుకోవాలి. మిక్సర్ గ్రైండర్ తీసుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. 4 జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నాను. చిన్న చెక్క ముక్క అండ్ 2 యాలుక్కాయలు 2 లవంగాలు వేసుకోవాలి. వేసుకొని 1 టమాటా సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని 2 పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లి 2 వేసేసుకొని మంచిగా ప్యూరీ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఈ ప్యూరీ మనం ప్రిపేర్ చేసుకున్న ప్యూరీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా మగ్గిపోవాలన్నమాట. ప్యూరీ అలా మగ్గాలంటే మనం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలా వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది అనమాట. మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఈ టమాటా ప్యూరీని. అలా ఉడికిన తర్వాత బాగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత టమాటా ప్యూరీని మనం మష్రూమ్స్ ఉంటాయి కదా, అవి హాఫ్గా కట్ చేసుకోవాలి. మనం బయట తెచ్చుకుంటాం కదా సూపర్ మార్కెట్స్లో, ఆ మష్రూమ్స్ని హాఫ్గా కట్ చేసుకొని పైన పీల్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునే గ్రేవీలో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ స్పైసెస్ మొత్తం ఆ గ్రేవీ అంతా మష్రూమ్కి పట్టే వరకు కలుపుకొని అలా బాగా ఒక్కసారి ఉడికిన తర్వాత కొంచెం కారం అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకుంటే మష్రూమ్ నుంచి వాటర్ కూడా వస్తాయి. ఆ వాటర్తో మంచిగా మష్రూమ్ ఉడికి కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం వేపుకొని ఆ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో పోసుకోవచ్చు. మీరు కొంచెం తిక్కగా కావాలంటే తిక్కగా, లేదు కొంచెం పలుచగా కావాలంటే పలుచగా, మీ ఇష్టాన్ని బట్టి పోసుకోవాలి. నాకైతే మరీ పలుచగా ఉంటే ఇష్టం ఉండదండి. గ్రేవీ ఇలా కొంచెం తిక్కగా ఉంటేనే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. నేను కొంచెం వాటర్ పోసాను ఈ కన్సిస్టెన్సీలో. పోసుకుంటే ఇది కొంచెం ఉడికితే మళ్ళీ కొంచెం పలుచబడుతుంది మనకి, మరీ తిక్కగా అయితే అవ్వదు. ఇదిగో ఇలా దగ్గర పడిపోయిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా ఉడికిపోయిందండి. మనం ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కొత్తిమీర జల్లేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో. చూడడానికే చాలా బాగుంది కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కర్రీ. చక్కగా ఎంజాయ్ చేయండి ఈ కర్రీతో. మీ ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకొని చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, లేదా బగారా రైస్, బిర్యానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.